నమస్కారం. పాస్టర్ ప్రవీణ్ ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన మరణించిన తర్వాత దానిని హత్య అంటూ ఉంటే అండ్ ఆయన చాలా మంచోడు అని ఉంటూ ఉంటే నేను రీచెక్ చేసి ఆయన చాలా మంచోడు అండ్ ఈ క్రైస్తవులు ఉన్నటువంటి చాలామంది పిల్లల్ని చదివించాడు లైక్ ఈ వేళ చెప్తున్నప్పుడు నాకు కింద కొంత కామెంట్లు పెట్టాడు. అన్న ఏందన్నా నువ్వు అతను రాముడి గురించి సీత గురించి ఎంత దారుణంగా మాట్లాడి తెలుసు అంటే అప్పుడు చెక్ చేస్తే ఒరే భగవంతుడు ఏంటి ఎలా మాట్లాడుతున్నాను చెప్పేసి అన్నాను. ఇక ఆ తర్వాత అసలు అతని మరణమా కాదా ఏంటి, హత్య మరణం హత్య లేదన్నప్పుడు ఆత్మహత్య లేని ప్రమాదమా ఏంటి అని చెప్పి వీడియోలు ఇచ్చుకుంటూ ఉన్నా. అసలు ఆ వీడియోల కింద కామెంట్లు పెట్టారు కదా, ఆ రోజు నాకు అనిపించింది నిజంగా వీళ్ళు ఇంత ఫూలిష్గా ఉండబట్టే వీరిని ఆట ఆడిస్తున్నారు ఈ పాస్టర్లు. ఆ కొబ్బరి నూనెతో ఈ కొబ్బరి నూనెతో అదంటూ ఇదంటూ దశంభాగాలంటూ పీడ్చుకు తింటున్నారు. వీళ్ళు ఇట్ట ఉండబట్టే కదా అనిపించింది. చివరికి పాస్టర్ ప్రవీణ్ది ప్రమాదం అని చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఇంకా 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 రెచ్చగొడుతూనే ఉంటే వాళ్ళ వెనకే ఉంటూ ఉన్నారు తప్ప పాస్టర్ ప్రవీణ్ భార్య చెప్పినా కానీ అది నమ్మలేదండి వీళ్ళు. ఇప్పటికీ ఈ అభినవ దర్శన అనేవాడు ఒకడు వచ్చి అతను పాస్టర్ అంటూ మత ప్రచారం చేస్తూ ఆ గిరిజనులకు సంబంధించి నేను మేలు చేస్తా అంటూ త్వరలో రాజకీయాల్లోకి వస్తానంటూ భరోసా ఒక పార్టీ పెట్టి ఇప్పుడు అతను వాళ్ళతో మంచి చెడు మాట్లాడుతూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటే కొంతమంది తట్టుకోలేక అతని మీద దాడి చేశారని చంపేపోయారని ఇది చేస్తూ వీడియోలు, ఈలోపు పోలీస్ కేసులు, ఈలోపు వైసీపీ వాళ్ళు వచ్చేసి ఇతను వెనుక ఉన్నారు మొదట చంపారని వాళ్ళు, ఆ తర్వాత లేదు వాళ్ళకేం సంబంధం లేదు వాళ్ళు, ఈలో కూటమి ప్రభుత్వం నిందలేస్తున్నారు వీళ్ళు. రకరకాలుగా నాకు అనిపించింది మరో కొత్త డ్రామారా బాబు అనిపించింది. అవునో కాదో జస్ట్ ఇంత కావేస్ మీడియాలో ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు క్లారిటీ. అభినవ్ బర్దర్ ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీ పార్వతీపురమణ్యంకి సంబంధించిన జిల్లా ఎస్పీ చెప్తున్నారు పక్కా స్కెచ్ డ్రామా. ఈ అభినవ దర్శన్ అనే వ్యక్తికి సంబంధించి ఇతను మళ్ళీ పాస్టర్ అంట. అసలు ఇదే నాకు అర్థం కాదు. ఈ పాస్టర్లు ప్రార్థన చేసి రోగాలు తగ్గిస్తారు, ఈ పాస్టర్లు ప్రార్థన చేసి మీకు మేలు చేస్తున్నామంటారు, దశమ భాగాలు తీసుకుని మీకు స్వర్గంలో సీట్ ఇస్తున్నామంటారు. వీళ్ళేమో ఆ డబ్బుతో ధనవంతులు అయిపోతారు, వీళ్ళకి ఏదైనా రోగం వస్తే టాప్ మోస్ట్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇంకా పేదలుగానే ఉంటారు. ఆ విషయం ఇంకా వీళ్ళకి అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పానో ఇదే మొక్క చెప్పినా వీడియోలు ఇచ్చి నా పొరుగు పోగొట్టుకోవడం తప్ప బాగుపడాలి ఒకళ్ళిద్దరున్నా సంతోషమే, ఒక్కళ్ళు బాగుపడ్డా సంతోషమే. నేను నా భారతీయుల కోసం వీడియోలు ఇస్తున్నాను అంతే. మీరు ఇంకా అనకూడదు. కానీ ఇటువంటి పాస్టర్లు అభినవ్ దర్శన్, నేను పాస్టర్ ప్రవీణ్ అంటలేదు, ఈ అభినవ దర్శనం ఈ దశంభాగాలంటూ నూనెలు ఇస్తే నయమైద్దంటూ హడావుడి చేస్తూ ఎవరైతే వెనకాల డబ్బు పోగు చేసుకుంటూ ఉన్నారో మతానికి సంబంధించేసి మతాలు మారుస్తూ మత మార్పులకు గురి చేస్తూ మిమ్మల్ని నానా రకాలుగా వాడుకుంటూ ఉన్నారో వీళ్ళంతా ఎదవలు ఇంకోళ్ళు ఉండరు. వీళ్ళకి నరకం తప్ప వేరేది ఉండదు. సో అందుకు ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఇతను పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజలలో ఫేమస్ అవ్వాలని వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్తారు చూసారా, దశమ భాగం ఇవ్వకపోతే నా దేవుడు క్షమించడు, దశమ భాగం ఇవ్వకపోతే నీకు వచ్చినంత పోయిద్ది, దశమ భాగం నువ్వు ఇవ్వాలి, సంఘానికి కట్టాలి, అది సేవ చేయడానికి వాడుతున్నామంటూ నానా రకాలుగా భయపెడతారు. నేను చూశాను పడి ఉన్నాను అటువంటి వాళ్ళతో. ఇప్పటిగా మారట్లేదు. ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అదే నువ్వు ఎంతని సరే చెప్పు, నీ మాట వినరు, వాళ్ళ మాటే వింటారు, వాళ్ళని ట్యూన్ చేస్తారు. బ్రిటిష్ వాడు వచ్చి నిజంగా మన దేశాన్ని సర్వనాశనం చేసిన దానిలో అత్యంత దారుణం ఏంటంటే పాపం పేదలకి క్రైస్తవ మతాన్ని అంటగట్టి వాళ్ళని భయపెట్టి మరింత దారుణమైన దారిద్ర్యంలోకి పట్టుకెళ్ళిపోయారు. ఎవరైతే ఈ పేదలలో ఇప్పటికీ హిందువులుగానే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా బిందాస్గా గొప్పగా ఉన్నారు. అవునా కదా క్రాస్ చెక్ చేసుకోండి. ఎస్సీలలో మతం మారకుండా అలాగే ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎస్సీలలో మతం మారి సర్టిఫికేట్లో హిందూ అంటూ బయట మాత్రం వాళ్ళు బైబిల్ చదువుతూ చర్చికి వెళ్తూ వాళ్ళు ఎంతమంది ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. నేను ఎవరైనా తక్కువ చేయట్లా. మన దేశంలో మత స్వాతంత్ర హక్కు ఉంది, మీకు నచ్చిన మతాన్ని ఫాలో అవ్వచ్చు. కానీ హిందువులలో కూడా నేను ఎలాగైతే ఇలాగే అడుగుతాను నేను, అరే వాడోడు స్వామీజీ నీకు చెప్పాడు నువ్వు ఎందుకు చేస్తున్నావు, అరే ఆ పూజ చేస్తే నీకు నయమైద్దా, ఇలా ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పటికే చెప్తున్నా, మీరు ఎవరైనా కానీ నా భారతదేశంలో అంటే నేను భారతీయులుగానే చూస్తా, నేను మీ మేలు కోసం మాట్లాడతా. ఇప్పుడు నేనేం మాట్లాడుతాను, ఇప్పటికైనా దశమ భాగాలు ఇవ్వటాలు, దిక్కుమాలని ఎదవలు వచ్చేసి పాస్టర్లు అంటూ సొల్లు కబుర్లు చెప్తూ ఉంటే ఆడకెళ్ళి చేయటాలు, అదేమంటే వాడు దేవుని దోతన్నట్టు వాడు ఏది చెప్తే అది చేస్తూ, ఎంతమంది అండి ఆడపిల్లలు బలవ్వాలి. పెళ్లి కానీ ఆడపిల్లలు ఈ పాస్టర్లు కొంతమంది దొంగ పాస్టర్లు దొరుకుతున్నారంటే ఇంకా దారుణం అండి. అసలు కోది కొబ్బరి చెప్పు దొరికినట్టు కాదు, కుక్కకు మాంసం మొత్తం దొరికినట్టు. పాపం ఆడపిల్లలని పెళ్లి కాని వాళ్ళని నాకే సిగ్గేస్తుందండి.
మారండి, ఇకనైనా మారండి. మీ పిల్లలని ఏంటి గొప్పగా చదివించండి. మీరు జీసస్ నమ్ముతారా? నమ్మండి. బైబిల్ ఉంది కదా, బైబిల్ చదువుకోండి. ఇప్పుడు హిందువుల కంటే ఆ కథలు, ఈ కథలు, ఆ శ్లోకాలు, ఈ శ్లోకాలు రకరకాలు ఉంటాయి. సో పూజారి లేదన్నప్పుడు పురోహితుడు, లేదు అన్నప్పుడు ఒక ప్రవచనకర్త ఇలా ఉంటూ ఉంటారు, వెళ్తారు, వింటారు, వస్తారు. మీకు బైబిల్ ఉందిగా, బైబిల్ ఉన్నది మీకు అర్థమవుతుందిగా, చదువుకోండి. అందులో మీకు ఎక్స్ప్లెనేషన్ అప్పుడు అది ఈజీగా అర్థమైంది కదా. ఇక ఆదివారం ప్రేయర్కి వెళ్తారు, చర్చిలో కాసేపు ఉంటారు, హ్యాపీ సంతోషం వచ్చేసేయండి. ఎందుకండి వాళ్ళ పిలిస్తే వెళ్ళటాలు? నా వల్ల కావట్లేదండి, అర్థం చేసుకోండి. పచ్చి మోసం అండి చేస్తుంది. పసి బిడ్డలను మొన్న ఒకడు రేప్ చేయవాడు, కడుపు చేసి ఏం చేశాడండి వాడు? ఏలూరు జిల్లానా ఎక్కడ అది? గర్భనిరోధక మాత్రం ఇచ్చాడు పాపం ఆ పిల్లకి. చావుబుద్దుల మధ్య ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. మొన్న ఒకడు ఇలాగే వేరే ఒకళ్ళు ఇది చేశాడు. కేరళలో ఎన్ని స్టోరీలు అండి, ఏపీలో తెలంగాణ ఇటువంటి ఎన్ని స్టోరీలు చూసామండి. ఎస్, ఇప్పటికి నేను అంటున్నా, ప్రతి మతంలోనూ మత పెద్దలు అనేవాళ్ళు చేస్తున్న ఎదో పనులు ఇవే. ఎలా అంటే వెళ్తున్న వాళ్ళు వాళ్ళని దేవుడు అనుకుంటూ బట్టి, ఎవడరా దేవుడు, ఎవతరా దేవత? మంచి చేసేవాళ్ళు అండ్ వాళ్ళకున్న సర్వస్వాన్ని కూడా త్యజించి దేవుని యొక్క ధ్యానంలో లేదా దేవుని యొక్క సేవలో ఉంటూ మీకు మేలు చేసేవాడు. అలా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా మోసం చేయటం, లేదా ఏదో ఒక రకంగా వచ్చిందల్లా కొంత జనానికి ఇచ్చి మిగతా కొంత దోచేయటం, ఇలా రకరకాల 2-3 నిమిషాలు క్లోజ్ చేద్దాం అనుకున్నా అన్ని కలగలిపి చెప్పా. ఇంకా గొర్రెల్లాగా ఉంటామంటూ, ఇంకా ఆడు ఏ చెప్తే చేస్తామంటూ ఏ మతంలో వాళ్ళైనా ఉన్నారంటే మీ జీవితాలు సర్వనాశనం, మీ పిల్లల జీవితాలు నాశనం. ఇకనైనా మారండి. ఆ రోజు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి అది ప్రమాదం అని చెప్పిన తర్వాత ఈ అభినవ్ దర్శన్ వాడు ఇప్పుడేమంటాడు? ఆయనని చంపి అది ప్రమాదం అన్నారు, ఇప్పుడు నన్ను కూడా చంపబోయారు, దీనిని ఏమని క్రియేట్ చేసేవాళ్ళు ఏంటో తెలియదు, నా మీద పెద్ద కుట్ర జరుగుతుంది అన్నట్టు. అసలు ఇది ఎవడికి తెలియదు. అక్కడ చింతపల్లి, పాడేరు నియోజకవర్గం, పాడేరు దగ్గర చింతపల్లి, అక్కడ కొత్తపల్లి ఎక్కడో చిన్న కొండ ప్రాంతాలు కదా, అడిగోళ్ళు ఎవరు ఉంటారు? చిన్న గుడిసో చిన్నది వేయటం, చర్చి అనటం. ఏపీలో భారతదేశంలో లేనన్ని చర్చిలు ఉన్నాయి తెలుసా? ఏపీలో ఉన్న చర్చిలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు, అన్ని చర్చిలు ఉన్నాయి. యాడ్ నుంచి అసలు అన్ని చర్చిలు అంటే దశమ భాగాలు జనాలు ఇస్తున్నారు, చర్చి పెట్టేస్తున్నాడు, ధనవంతుడు అయిపోతున్నాడు. అండ్ వాడు ఏ చెప్తే నమ్మే అమాయకులు ఉన్నారు, వాళ్ళని వాడేసుకుంటున్నాడు. ఎంతమంది అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో అటువంటి పాస్టర్ బలైపోయిన వాళ్ళు ఉంటారు, లేదా అటువంటి పాస్టర్కి ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు చేసిన తప్ప ఒప్ప? మిమ్మల్ని మోసం చేశారా లేదా వాళ్ళు? అటువంటి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టరు, మీరు తెలుసు. అదేమంటే దేవుడు శిక్షిస్తాడు, సో కేసు పెట్టకూడదు, అసలు ఎవరికి చెప్పకూడదు. దేవుడికి నీకు జరిగింది, ఎక్కడ దేవుడికి నీకు జరిగేది? యేసు ప్రభు వచ్చేసి జీసస్, ఆయన ఉన్న సమాచారం ప్రకారం ఆయన దేవుని కుమారుడు అని చెప్పున్నాడు. ఆయన బ్రహ్మచారికి పెళ్లి చేయటం ఏంటి? నన్ను ఇచ్చేసి ఇలా మళ్ళీ వాళ్ళని వచ్చేసి పైన ఉన్న వాళ్ళు వాడుకోవటం ఏంటి? ఇలా ఎన్ని జరుగుతున్నాయి కేరళలో చూసామా లేదా? ఇండియాలో కూడా చాలా చోట్ల కనపడే లేదా? ఇదేనండి. ఇప్పటికీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. చాలామంది అసలు క్రైస్తవం అనేది అబద్ధం అంటారు. ఆ క్రైస్తవాన్ని ఆ రోజున రోమన్ చక్రవర్తి క్రియేట్ చేసి దానిని వాడుకొని రాజ్య వ్యాప్తి చేస్తారు, మత ప్రచారం చేసి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు, రిమైనింగ్ వాళ్ళంతా అంటూ ఉంటారు. ఇప్పటికి కూడా అందులో ఉన్నవి కూడా ఆ రోజు ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకునేవే, ఇప్పుడు కూడా దానిలో తగ్గట్టు మార్చుకుంటూనే ఉన్నారని అంటారు. సో నిజమైన అబద్ధంతా వాళ్ళకి తెలియాలి. నేను చెప్పాల్సినంత ఒకే ఒకటి, హిందూ మతమైనా, క్రిస్తు మతమైనా, జైనమైనా, బౌద్ధమైనా, ముస్లిం అని ఎవరైనా కానీ మతం అన్నది దేవుడికి మీకు మధ్య ఉండే ఒక జీవన విధానం తప్ప మధ్యలో వాడు వీడు వచ్చేసి మిమ్మల్ని వాడికి నచ్చినట్టుగా ఉండమనటం, నచ్చినట్టుగా వాడుకోమన్నట్టు వాడు అడిగింది ఇవ్వటం ఇది కాదు. ఇప్పటికన్నా మారండి. అన్ని మతాలు కలగలిపి చెప్పా. ఇంకా మూర్ఖంగా కూడా కామెంట్లు పెట్టారంటే మీరు మీ జీవితాన్ని కదా, మీ కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చూసుకున్న అవుతారు. జాగ్రత్త. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ అభినవ దర్శనం తర్వాత అతనికి సహకరించిన 6 మొత్తం 7 కలిపి మొత్తం ఆడి నాటకం అంట. ఈ అభినవ దర్శనం సంబంధించేసి ఇన్స్టాగ్రామ్లో చాట్లు, వీడియోలు, ఆడియోలు, ఈ మెడికల్ రిపోర్ట్లు ఇవన్నీ చేసేసి మొత్తం ఫేక్ అని తెలిసింది. ఇటువంటి ఫేక్ గళ్ళు ఎంత మందిరా నాయన ఈ పాస్టర్ల ముసుగులు. నిజంగా దుర్మార్గులు అటువంటి వాళ్ళు అయితే. మరి ఆ టెర్రరిస్టులను వచ్చేసి అల్లా చూస్తుంటే వదిలేస్తున్నట్టు ఈ దొంగ పాస్టర్లను కూడా ఈ జీసస్ చూస్తున్నట్టు వదిలేస్తున్నాడు. అదేవిధంగా హిందువులటువంటి పాపాత్మలు కొంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా దేవుడు చూస్తుంటే వదిలేస్తున్నారు. దాంతో ఎవడు ఇచ్చినట్టు చలరైపోతున్నారు, బలైపోతున్నారు. బట్ మా హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఏదైతే చేస్తావో అది జన్మలో అనుభవిస్తావు. ఒకవేళ కుదరలేదంటే మరు జన్మలో అనుభవించి తీరుతావు.
మరి క్రైస్తవంలో ముస్లింలు ఎలా ఉందో నాకు తెలియదు. ఓకే, జాగ్రత్త, ఎక్కడైనా పద్ధతిగా బతకండి.